రైట్. సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సో అతని సీక్రెట్స్, ఎవరైతే సహస్రను అత్యంత కిరాతకంగా రాక్షసత్వంతో చంపేశాడో 10వ తరగతి విద్యార్థి. సో ఆ విద్యార్థికి అతనికి సంబంధించినటువంటి నేపథ్యం ఏంటి, అతని క్రూయాలిటీ ఎట్లా ఉంటుంది, అతని నేచర్ ఎట్లా ఉంటుంది, మొత్తం సీక్రెట్స్ మొత్తం చెప్పేశారు. అతనితో రెగ్యులర్గా కలిసేటువంటి ఫ్రెండ్స్ చాలామంది చెప్పేశారు. సో గల్లీలో మొత్తం క్రికెట్ కూడా ఆడాడు హత్య చేసిన తర్వాత అంటూ చెప్పారు. సో ఇప్పటిదాకా అంటే ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థికి అంత క్రూరత్వం ఎట్లా వచ్చింది? మొదటి నుంచి కూడా ఒక క్రైమ్ సిరీస్లు ఎక్కువగా చూసేవాడు, ఫోన్లలో కావచ్చు, తర్వాత టీవీలలో వెబ్ సిరీస్లలో కావచ్చు, ఎక్కువగా క్రైమ్ ఎక్కువగా చూసేవాడు అంటూ ఫ్రెండ్స్ చెప్తున్నారు. సో బిగ్ టీవీ ప్రతినిధి దేవిక ఒక ప్రయత్నం చేశారు. వాళ్ళ ఫ్రెండ్స్ని కలిసి ఫ్రెండ్స్ అంటే అక్కడ చుట్టూ అక్కడ గల్లీలో ఉన్నటువంటి కుర్రాళ్ళందరూ కావచ్చు. ఎందుకంటే తన యాక్టివిటీ ఎట్లా ఉంటుంది, తను రెగ్యులర్గా ఎక్కడికి వెళ్తాడు, ఎవరిని కలుస్తాడు, ఎట్లా ఉంటుంది, తన నేచర్ ఎట్లా ఉంటుంది అనేది బిగ్ టీవీ ఒక ప్రయత్నం చేసింది. చాలా సీక్రెట్గా వెళ్ళింది. మా బిగ్ టీవీ ప్రతినిధి దేవిక వెళ్ళారు, కలిశారు, తెలుసుకున్నారు. అంటే ఆ పిల్లాడి ప్రవర్తన ఎట్లా ఉంటుందో తెలుసుకున్నారు. ఒకసారి ఆ వీడియో మనం చూద్దాం. చంపేసిన 5 రోజులు తిరిగాడు కదా, చూసారా 5 రోజులు ఎప్పుడైనా కనిపించింది? వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదా, అందుకే వస్తలేదు వాళ్ళు. కాదు, మీకు డౌట్ అనిపించలే వాళ్ళని చూసి? ఎందుకు? వాడు వస్తాడు బ్యాట్ బాల్ ఆడుకుంటూ వెళ్ళిపోతాడు అక్క, అంతే. ఖాళీ గ్రౌండ్కి వస్తాడు, అన్నే కనిపిస్తాడు మాకు. ఎట్లా అంటే కొంచెం భయంతో ఉన్నాడు. 5 రోజులు భయంతో ఏం లేడు, మంచిగానే తిరిగిండు. ఎంత హైట్ ఉంటాడు? నాతోనే సేమ్ కానీ నాకన్నా చిన్న క్లాస్. సేమ్ స్కూలా? నేను ఒకప్పుడే రాసేసుకొని నేను బిడ్డ స్కూల్ కూడా బాగాలేదంట అసలు. నేను అప్పుడు అది నుండి అక్క 2022 తర్వాత షాపూర్ వెళ్ళిపోయినా. క్రికెట్ ఆడుతుండేనా? క్రికెట్ ఆడుతుంది, ఇదికి వస్తున్నాయి. కానీ అట్లా ఎట్లా చంపుతారా చిన్న పాప. కానీ స్కూల్లో బాగా దొంగతనాలు చేస్తుండే అని విన్నా నేను అసలు వాళ్ళు ఎప్పుడు మాట్లాడను, చూసిన ఏం ఆడదు. కానీ వాళ్ళని ఆడుతుంటే చూస్తాం. 5 రోజులు భయం అనిపించలే అసలు? మంచిగా తిరిగిందా? మంచిగా తిరిగింది అక్క, మాతో అన్నీ తిరుగుతాడు గ్రౌండ్లో, మేము కూడా తిరుగుతుంటాం. అసలు ఏం డౌట్ పడుతుంది, ఫోన్ వాడుతున్నాం అంతే కదా. ఫోన్ ఉందా వాడి దగ్గర? అరే 10th క్లాస్ వాడు. ఐఫోన్ నార్మల్ ఫోన్. అందులో ఏమన్నా బెట్టింగ్ యాప్స్ అవి క్రైమ్ సినిమాలు ఎక్కువ చూస్తాడా? ఎక్కువ మాట్లాడక, ఏదో అప్పుడు మాట్లాడినప్పుడు అయినా షాప్ ఉన్నప్పుడు ఇలా గల్లీలో ఉండే షాప్. వాడైతే కొంచెం అంటే అరే సిగరెట్ తాగుతాడు అంటారు. సిగరెట్ తాగుతాడు, మందు తాగుతాడా? అరే 2 అక్కలు ఉన్నారు కదా, చెప్పద్దా? పిల్లలకి ఎప్పుడైనా గొడవ పడుతుండే నన్ను? లేదు, ఎప్పుడు నేను అంత పర్టికులర్గా చూడలే. వాళ్ళు ఇక్కడ ఆడుకుంటారు ఎక్కువ అయితే. కానీ బ్యాచ్ 3-4 బ్యాచ్లు ఉన్నాయి కూరగాయలు. కాదన్నా, ఇందాక మీరు అందరూ అంటే మామూలుగా చాలామంది ఫ్యామిలీస్ వస్తారు అంటున్నారు కదా, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారా ఇక్కడ ఉండకండి అది అనేది? ఫ్యామిలీ వాళ్ళు చెప్పరా గంజా తాగుతుంటే అట్లా? వాళ్ళు చూడరు అసలు? వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? కాదన్న, ఒక చిన్న మాట, వాళ్ళు అక్కడ గంజా తాగుతుంది, కొట్టుకొని ఏమన్నా అయితే మీ మీదకి వచ్చేది? మా మీద ఇప్పుడు ఎట్లా బూతులు మాట్లాడతారు తెలుసా? ఇంకా తల్లిదండ్రులు చెప్పుకోవాలన్నా, తల్లిదండ్రులు చెప్పకపోతే ఎట్లా? తల్లిదండ్రులు ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళు పనికి వెళ్ళిపోతారు, వీళ్ళు స్కూల్ కానీ. అన్న పిల్లలకి మనం అన్నీ నేర్పించాలి. ఇంట్లో మంచిగా ఉంటారు వాళ్ళు, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఆ పిల్లోడు అసలు గంజా తాగుతాడంటే మైనర్ బాలుల్లో కనిపించట్లా. ఆ పిల్లోడు వాతావరణం చూస్తే అర్థమవుతుంది. పిల్లోడు కాదు, ఇంకా ఉన్నారు పిల్లలు. ఒకనైతే నేనే బెదిరించిన, వాడు బాత్రూమ్ వచ్చిందని మా దాంట్లోకి వచ్చి దాంట్లో ఇది ఉంది కదా, ఇట్లా గల్లి చిన్న గల్లి పెద్ద చెట్లు ఉన్నాయి లోన, దాంట్లో లెట్రిన్ కూర్చొని నాకు సిగరెట్ తాగుతాను. అంటే పొగలు వస్తుంది, పొగ ఆడలేకపోతే వాడితోనే వాడితోనే తీపించిన.
మరి అంత దారుణమా అన్న? మరి మీరు ఇక్కడ ఎవరికి కంప్లైంట్ ఇయ్యారా? ఏది ఇక్కడ సెక్రటరీ కానీ లీడర్ ఎవరికి కంప్లైంట్ ఇయ్యారా? ఇప్పుడు వాడు స్కూల్ టైం మధ్యాహ్నం టైంకి వస్తుంటాం. మేము అది పని చేసుకుంటాం. ఇప్పుడు ఉన్నారు నలుగురు ఉన్నాం పని చేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో ఇటు ఉంటాం. అట్లా వాళ్ళు ఇట్లా తిరుగుతున్నారే అనుకుంటే లోపల పోయారు. ఇంకా అసలే గంజాయి కూడా కావాలి. ఈ బ్యాచ్ మొత్తం గంజాయి, సిగరెట్లు, టికెట్ అన్న ఈజీ మనీకి అలవాటు పడ్డారన్న. మొన్న ఇక్కడ గప్చుప్పు బండి పెట్టారు, చాట్ బండి. దానికి ఆనుకొని తాగుతున్నారు. నేను ఇక ఎమ్మటే చూపించిన వద్దన్న, వాళ్ళు బండి తీసేసి మొన్న పోయింది 2 days చాట్ బండి. ఇప్పుడు అంటే అదే అంటున్నాను, ఇప్పుడు ఎక్కడ అయింది ఓకే డబ్బుల కోసం, ఆ గంజాయి తాగే వాళ్ళు ఇక్కడే మన గొడవపడే మనం వేస్తుంటే మరి మీ మీదకి వస్తారు కదా, మీకు ఎవరికి ఏమీ యాక్షన్ ఇక్కడ గొడవలు చేస్తే మనం ఫోన్ చేస్తాం. మనం చేస్తే వాళ్ళు చూస్తాం. గొడవలు అయితే ఏం లేదు కానీ కూరగాయలు బ్యాచ్ అయితే కనబడతారు, గంజాయి తాగుతారు. ఇక్కడ ఈ పార్క్లోనే మొత్తం. ఈ పార్క్ రారు, బయట ఆటో అవి ఉన్నాయి కదా చిన్న కార్ సెట్ టైప్. సమాజం చెడిపోతుంది. పాప వాళ్ళ అమ్మ నాన్న ఎంత ఏడుస్తున్నారు. వాళ్ళు కూడా అక్కడ ఊళ్ళో ఉన్నారు. వాళ్ళ వైపు వెళ్ళాము అక్కడికి, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడికి ఊరికి. ఇప్పుడైతే ఎవరు లేరు వాళ్ళ రూమ్లో, అయితే ఖాళీగానే ఉంది. చాలా అయితే ఉన్నారు. వాళ్ళు ఆ రోజు నుంచి ఇంకా మళ్ళీ రానే రాదు. వాళ్ళిద్దరు ఏం పని చేస్తారమ్మా? ఏమో మేము కొత్తగానే వచ్చామండి, మాకు కూడా తెలియదు. ఫోన్ నీకు కలవచ్చా? వాళ్ళని ఫోన్ చేసి అడుగుతా. షూటింగ్ ఏం కాదండి, జస్ట్ మాట్లాడడానికి. అదే అడగండి. ఆ అబ్బాయిని ఎప్పుడైనా చూసారండి? అంటే మొత్తం మామూలుగానే ఉండేదా? అంటే మేము పోలీసు కూడా మాకు చెప్పారు, అసలు భయం లేదు, బాగానే తిరిగాడు 5 రోజులు అన్నారు. మేము కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ అబ్బాయే చెప్పాడండి ఓ పోలీసులతో, నేనే విన్నాను, నేనే చెప్పాను. వాళ్ళ నాన్నకు కూడా చెప్పాడు, ఏమైనా తెలుసా బాబు నువ్వు విన్నావా అంటే, డాడీ 3 సార్లు వచ్చింది అని చెప్పాడంట. ఈ 5 రోజులు మామూలుగానే ఉన్నాడు ఆ పిల్లడు. పైకి వెళ్ళిపోయాడు, అన్నీ చేసేసాడు. క్రికెట్ మ్యాచ్ కూడా ఆడాడు ఇక్కడే. ఎక్కువ ఇక్కడే ఆడతారు. ఇది మడిమికి ఎదురుంటానే ఆడతారు క్రికెట్. 4-5 ఉంటారు క్రికెట్ ఆడతారు డైలీ స్కూల్ నుంచి వచ్చేది. అవునమ్మా, ఇది చిన్న పెద్ద, ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళేమో లేదు పెద్ద 8-18 ఏళ్ళు ఉంటాయంటున్నారు. చూడ్డానికి ఎలా ఉంటాడు? పొడవుగా ఉంటాడు, సన్నంగా పొడవుగా ఉంటాడు, అందుకే ఏజ్ ఎక్కువ అంటున్నారు. ఇంతకు ముందేమో ఉంది దొంగలించాలని రాశాడు, అది ఎప్పుడూ అయిపోయిందంటారు. ఎవరి ఇంట్లో అయినా పోయిందా? మీ ఇంట్లో నేను 10 days అవుతుంది అంతే వచ్చి ఇక్కడికి. ఐషు అంటే అంత నుంచి ఇంకా ఏ డీటెయిల్స్ ఎవరికి తెలియదు మాకు. వచ్చినారని అలా జరిగింది. అనవసరంగా వచ్చినారేమో అనిపించింది కూడా. పక్కనే చాలా భయం వేసింది. అబ్బా మీడియా పోలీసులు మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారా? అందరినీ, ప్రతి ఒక్కరిని బిల్డింగ్లో. వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా మామూలుగానే తిరుగుతున్నారు. అని ఒకటి వాళ్ళు అంటే పోలీసులు అరెస్ట్ చేశాక వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా తీసుకెళ్తారా, లేకపోతే వాళ్ళ మమ్మీ డ్యూటీకి వెళ్తారు, నేను ఒక్కటే తీసుకెళ్ళారు. తను వెళ్ళిపోతే వాళ్ళ డాడీ వెళ్ళిపోయాడు. ఇంకా వాళ్ళైతే అటు నుంచి అటు స్టేషన్కి వెళ్ళారంట. వాళ్ళ ఏమో తెలియదు. ఆవిడ మార్నింగ్ 5:30 ఈవినింగ్ 5 వస్తుంది. ఆవిడ 2 అక్కలు. ఆ అక్కలో చెల్లిలో కూడా ఫ్లాట్ తెలియదు మనకి. అసలు చంపేసి 5 రోజులు తిరిగాడంటే మామూలు విషయం కాదు అది. మనం ఏదైనా చిన్న తప్పు దొంగతనం చేస్తే భయం. చాలా బాగా టెన్షన్ అండి బాబు. వాళ్ళు పైకి వెళ్ళి వచ్చే వరకు టెన్షన్. మమ్మల్ని ఏమంటారా అబ్బాయి, ఏం డీటెయిల్స్ అడుగుతారా పోలీసులా? అసలు మాకే టెన్షన్. ఆ పిల్లడు అలా తిరిగాడంటే మేము అవ్వట్లేదు. అసలు ఇంత కూడా టెన్షన్ అనిపించలేదు అనిపించలో. ఆ అమ్మాయి చనిపోయిన 3వ రోజు కూడా అబ్బాయిని ఇక్కడే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేశారు. అసలు అబ్బాయిని అడిగారా? ఇక్కడే కిందే స్కూల్ నుంచి వచ్చినప్పటికీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, డీటెయిల్స్ రాసుకుంటారు అందరే. ఆ అబ్బాయి వస్తే ఆ అబ్బాయిని కూడా అడిగినారు. అసలు
అంటే ఏం వినిపించింది నీకు, ఏ టైంలో వినిపించింది అని అడిగారు. కదా, వాళ్ళు కూడా అక్కడ ఊళ్ళో ఉన్నారు. ఏమో వాళ్ళ వయసు వెళ్ళాము అక్కడికి మేము. సో అది బిగ్ టీవీ ప్రతినిధి దేవిక అక్కడ వెళ్ళి కుకట్పల్లి దగ్గర వెళ్ళి ఎవరైతే హత్య చేశాడో సహస్రని, ముద్దులోలికే చిన్నారి సహస్రని అత్యంత పాశవికంగా హత్య చేశాడో ఆ వ్యక్తి గురించి, తనతో రెగ్యులర్గా తిరిగేటువంటి ఫ్రెండ్స్ని కలిసింది బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా. అవే విజువల్స్ అంటే సీక్రెట్గా, అంటే ఒక గోప్యత పాటించింది బిగ్ టీవీ, ఒక గోప్యత పాటించింది. సో ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి సార్ వాళ్ళ మొహాలు, వాళ్ళ ఫేసెస్ రివీల్ చేయొద్దు అన్న ఉద్దేశంతో ఇక్కడ బిగ్ టీవీ వాళ్ళ ఫేసెస్ రివీల్ చేయలేదు. కేవలం సమాచారం తెలుసుకుంది. సో సమాచారం తెలుసుకుని అంటే తన నేచర్ ఎట్లా ఉంది, సో మనం చూసాం స్వయంగా ఆ ఫ్రెండ్స్, తనతో పొద్దున్న లేస్తే తిరిగేటువంటి ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు. సో వాడి ప్రవర్తన ఇలాగే ఉంటుంది, వాడు గంజాయి సేవిస్తాడు, సిగరెట్లు తాగుతాడు, ఒక రోగ్ లాగా తిరుగుతాడు అని వాళ్ళు స్వయంగా బిగ్ టీవీతో సీక్రెట్ కెమెరాతో చెప్పినటువంటి వాస్తవ పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే ఒక 10th క్లాస్ విద్యార్థి మామూలుగా అయితే వెళ్ళాలి, చదువుకోవాలి, స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి. సార్ నిజంగా తెలుసో తెలియకో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు చేయడం అనేది సహజం. కానీ ఒక అత్యంత పాశవికంగా దొంగతనం ఎలా చేయాలి, ఒకవేళ దొంగతనం చేస్తుంటే ఎవరైనా చూస్తే ఏం చేయాలి, చూసి వాళ్ళు అడ్డుకుంటే ఏం చేయాలనేది మొత్తం పక్కా స్క్రిప్ట్ రాసుకున్నాడంటే సో ఎంత క్రైమ్ సీన్స్ చూస్తున్నాడనేది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు. ఎక్కువగా క్రైమ్ గురించి మాట్లాడతాడు, క్రైమ్ సీన్స్ ఉండేటువంటి స్టోరీస్ ఎక్కువగా చూస్తుంటాడు, ఇటువంటి క్రైమ్ కంటెంట్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాడు అనేది వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినటువంటి మాట. అంటే అంత అమానవీయంగా, కర్కశంగా, ఒక నరరూప రాక్షసుడిలాగా ముద్దులొలికే చిన్నారి, అంటే 10 సంవత్సరాల పాప అంటే ఆ ఇంట్లో ఒక పండగ వాతావరణం ఉంటుంది, ఆ ఇంట్లో ఒక సందడి ఉంటుంది. ఆ అమ్మాయి మాట్లాడే ముద్దు మాటలతోటి వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఆనందం, చాలా సంతోషం, ఆ కుటుంబం ఉంటుంది. అటువంటి సంతోషాన్ని చిదిమేశాడు. ఒక పాలబుగ్గల పసి అమ్మాయిని, పసి ప్రాణాన్ని అత్యంత కిరాతకంగా చంపినటువంటి ఆ కిల్లర్. సో మీరేమనుకుంటున్నారు, ఈ గంజాయి బ్యాచ్ వల్లే వాడు ఈ రకంగా తయారయ్యాడా? మీరేమనుకుంటున్నారు? ఎస్ ఆర్ నో మీరు పోల్లో, బిగ్ టీవీ పోల్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ కామెంట్ కూడా చేయొచ్చు. ఇంత దారుణంగా వాళ్ళ ఫ్రెండ్సే చెప్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ వాడు ఒక గంజాయి సేవిస్తాడు, సిగరెట్లు తాగుతాడు, ఇటువంటి నేచర్ ఉన్నటువంటి వ్యక్తి, క్రైమ్గా ఉంటాడు. అయితే ఆ మర్డర్ చేసిన తర్వాత అత్యంత పాశవికంగా, రాక్షసంగా మర్డర్ చేసిన తర్వాత కూడా క్రికెట్ ఆడాడంట గల్లీలో. సో ఆ ఫ్రెండ్స్ తోటి వచ్చి క్రికెట్ ఆడాడు. మామూలుగా చిన్న తప్పు చేస్తేనే, చిన్న పొరపాటు చేస్తేనే మనకు తెలుస్తుంది, అంటే భయం అవుతుంది. కానీ అంటే చిన్న పొరపాటు చేస్తేనే, ఎవరన్నా చిన్న ఏదైనా మోసం చేస్తేనో, లేకపోతే చిన్న దెబ్బ ఏదైనా మన వైపు నుంచి చిన్న పొరపాటు జరుగుతేనో ఒక రకమైనటువంటి భయం మనల్ని వెంటాడుతుంటుంది. కానీ అంత రాక్షసంగా, అంత క్రూరంగా, అత్యంత దారుణంగా హత్య చేసిన తర్వాత వాడు వచ్చి వాళ్ళతో క్రికెట్ ఆడాడని ఫ్రెండ్స్ చెప్తుంటే నిజంగా ఒక ఆశ్చర్యం అనేది, ఒక విస్మయానికి గురి కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఇంత దారుణంగా ఎలా ప్రవర్తించాడనేది. మా ప్రతినిధి దేవిక ఉన్నారు. అంటే నిజంగా సాహసం చేశారని చెప్పాలి. దేవిక అక్కడికి వెళ్ళారు, వాళ్ళందరితో మాట్లాడారు. అంటే వాళ్ళు సహజంగా మేము చెప్పమని అన్నారు, కానీ ఒక సీక్రెట్ కెమెరా ద్వారా రికార్డు చేసింది మా ప్రతినిధి దేవిక. ఎస్, దేవిక ప్రస్తుతం లైన్లో ఉన్నారు. దేవిక, మీరు వెళ్ళారు, నిజంగా చాలా అభినందనలు మీకు. ఎందుకంటే చాలా పెద్ద ఎఫర్ట్ పెట్టారు, మీరు వెళ్ళారు, వాళ్ళని కలిశారు, వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తెలుసుకున్నారు. సో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏమనిపించింది దేవిక? అంటే వాడి నేచర్ ఇట్లా ఉంది అని చెప్తున్నప్పుడు ఏమనిపించింది? ఇంకా యాక్చువల్గా మనం చాలా వరకు ఇంకా కొంత కట్ చేసామని చెప్పాలి. సో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీకు ఏమనిపించింది వాళ్ళు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ వింటుంటే? ఎస్ రాజేష్, చూడం సహస్ర కేసులో నిందితుడిగా ఉన్న మైనర్ బాలుడు అసలు బాగుతం అయితే బిగ్ టీవీ రోజు బయట పెట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి, దాదాపుగా వారం రోజుల నుంచి కూడా సహస్రని చంపింది ఎవరు, అసలు ఎందుకు చంపుతారు, కారణం ఏంటనే విషయంలో అనేక కోణంలో ప్రయత్నాలు చేసిన తర్వాత ఆ నిందితుడు పోలీసులకి చిక్కాడని చెప్పొచ్చు. కానీ 14 ఏళ్ళు అంటే 10th క్లాస్ చదువుతున్న వ్యక్తి వయసు ఎంత ఉంటుందని మనం అంచనా వేసుకోవచ్చు. కాకపోతే ఆ వ్యక్తి ఆలోచనలు కావచ్చు, లేకపోతే అలవాట్లు కావచ్చు, కానీ 30 ఏళ్ళు పైబడిన వ్యక్తి లాగా ఉన్నట్టుగా అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు రాజేష్. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి నిఘా పెట్టడం జరిగింది, కొంతమందితో మాట్లాడడం జరిగింది, కొంతమంది అంటే కెమెరా ముందు మాట్లాడలేదని చెప్పి మనం సీక్రెట్ కెమెరాతో అయితే కొంతమందిని
వాళ్ళు చెప్పే మాటల్ని మనం రికార్డ్ చేయడం జరిగింది, అవి కూడా మనం విన్నాం. అయితే మరికొంతమంది మాత్రం వాళ్ళకి కెమెరా ఉందని తెలిసిపోయిన తర్వాత కొంచెం ఇబ్బందికరంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా విషయాలు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. గంజాయి తాగుతాడు, సిగరెట్లు తాగుతాడు, మద్యం సేవిస్తాడు, ఇంకోటి ఫ్రెండ్స్ పట్ల దురుచుగా ప్రవర్తిస్తారు, అమ్మాయిల పట్ల అసలు మర్యాద కూడా లేకుండా ప్రవర్తిస్తారు అంటూ కూడా అక్కడ ఉన్న స్థానికులు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఈ గొడవకి సంబంధించి క్రికెట్ బ్యాట్ ఏదైతే ఉందో అతను దొంగతనం చేయడానికి వచ్చినది ఇది మొదటిసారి కాదు, అనేక విషయాల్లో బిల్డింగ్ లో అనేక వస్తువులు కూడా పోవటం జరిగింది అంటూ కూడా కొంతమంది చెప్పడం జరిగింది. అయితే హత్య చేసిన తర్వాత మాత్రం అంటే అసలు ఏం జరగలేదు, నేనేం చేయలేదు అన్న విధంగా ప్రవర్తించాడు అంటే రాజేష్ అక్కడ మనం చూడొచ్చు అతను ప్రవర్తన ఎలా ఉంది, అతను అంటే మాట్లాడే విధానం ఎలా ఉంది అని పోలీసులు అతన్ని ఇంట్రాగేషన్ చేస్తున్నప్పటికీ అంటే ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకోవచ్చు రాజేష్, పోలీసులకి అతను నిందితుడు కాదు అని తెలియక ముందు కూడా పోలీసులు అతన్ని విచారించారు. అంటే ఆ బిల్డింగ్ లో ఉన్న అందరినీ విచారించినప్పటికీ కూడా ఎస్ దేవిక, అంటే నిజంగా అంటే ఏదైనా తప్పు చేసినప్పుడు పొరపాటు చేసినప్పుడు పోలీసు వాళ్ళు ఎంటర్ అయ్యారంటేనే నిజంగా భయానికి గురవుతారు ఎవరైనా సరే. అది ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా తప్పు చేసి ఉంటే పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తుంటే మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా దొరికిపోతారు. కానీ అంత స్థాయిలో చేసి అత్యంత దారుణంగా అంత పాశవికంగా చంపేసిన తర్వాత పోలీసు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా అడుగుతున్నప్పుడు కూడా ఎందుకు అంత అంటే నేచర్ అట్లనే ఉండేదంటనా, అంటే ఏమైనా చేసి కూడా దొరకకుండా ఉండేటువంటి తత్వం ఉందా అతని దగ్గర? ముందు నుంచి కూడా పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అతని ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. అంటే ఇంతవరకు కూడా ఎన్నో ఘటనలు చేశాడు, ఎన్నో దొంగతనాలు కూడా చేసినట్టుగానే తెలుస్తుందంటూ చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా అయితే ఇక్కడ అక్కడ ఉన్న స్నానికులు కావచ్చు, లేదా అతను తోటి స్నేహితులు కావచ్చు, వాళ్ళు కూడా చెప్తున్నారు రాజేష్ అతను సిగరెట్ తాగుతాడు, గలీజ్ మాటలు మాట్లాడతాడు, దుర్భాషలు ఆడతాడు, పార్క్ లో ఎక్కడ చూసినా సరే హల్చల్ చేస్తూ ఉంటాడు, స్కూల్ నుంచి బట్టలు కూడా విప్పకుండా అంటే స్కూల్ బట్టలు కూడా విప్పకుండా వెంటనే పార్క్ లోకి వచ్చి అక్కడ క్రికెట్ ఆడుతూ ఉంటారంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే క్రికెట్ ఆడటంలో తప్పు లేదు, కానీ అక్కడ పార్క్ లో మద్యం సేవించడం, రాత్రి అయిందంటే చాలా అక్కడ అందరూ ఒక 5-6 బ్యాచ్లుగా ఉండి వాళ్ళందరూ కూడా గంజాయి సేవిస్తారు అంటూ కూడా అక్కడ ఉన్న కొంతమంది స్థానికులు చెప్పడం జరుగుతుంది. కొన్ని కారణాల వల్ల మరి కొంతమంది వీడియోలను కూడా మనం వేయట్లేదు, ఎందుకంటే వాళ్ళకు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే కొన్ని మాటలు కూడా మనం యూట్యూబ్ ద్వారా కొంతమందికి తెలియకూడదు కాబట్టి గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఆ మాటల్ని కూడా మనం వేయలేకపోతున్నాం. కానీ అతనికి సంబంధించి మాత్రం అనేక ఆరోపణలు రాజేష్, 1 కాదు 2 కాదు, అనేక ఆరోపణలు, సిగరెట్, గంజాయి, ఇంతకు ముందు కూడా ఎన్నో దొంగతనాలకు పాల్పడ్డారు. దేవిక అసలు అంటే మీరు ఆ ఫ్రెండ్స్ బ్యాచ్ ని ఎట్లా మీరు కలవగలిగారు? అంటే ఇప్పుడు దాదాపు ఏంటంటే ఆ ఘటన జరిగిన తర్వాత అసలు ఎవరు అక్కడ స్థానికులు పెద్దగా మాట్లాడడానికి ఇష్టపడట్లేరు. సరే మనకెందుకులే అనేటువంటి ధోరణి కావచ్చు, మళ్ళీ మనము దాంట్లో ఇరుక్కపోతామనే భయం కావచ్చు, చాలామంది మాట్లాడారు. అంటే ఆ ఫ్రెండ్స్ బ్యాచ్ని ఆ అబ్బాయి ఎవరైతే హంతకుడు ఉన్నారో వాళ్ళతో తిరిగేటువంటి బ్యాచ్ని ఎట్లా మీరు కలవగలిగారు? ఎస్ రాజేష్, మనం కొన్ని గంటలుగా కొన్ని రోజులుగా అయితే అక్కడ నిఘా పెట్టడం జరిగింది, కానీ కెమెరా చూసి చాలా మంది భయపడుతున్న పరిస్థితి కనిపించింది. ఇంకోటి ఏదైతే ఆ ఘటన చోటు చేసుకుందో ఇంట్లో, ఆ ఇంటికి కూడా యజమానులు ఇప్పుడు పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ మా పేరంతా చెడిపోయింది, ఇప్పుడు మా ఇంట్లోకి ఎవరైనా సరే రెంటర్స్ ఎవరైనా ఎందుకు వస్తారు, భయపడతారు అంటూ కూడా వాళ్ళు మీడియా వాళ్ళని కాదు ఎవరికి ఆ విషయానికి సంబంధించి ఎవరు మాట్లాడినా కూడా నిరాకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. కానీ దీనికి సంబంధించి మాత్రం కొంతమంది స్థానికులు అంటే ఒక 10 మందిని మనం అడిగితే అందులో ఒక 3-4 మాత్రం ఈ సంఘటనకి సంబంధించి, అది కూడా మన దగ్గర అంటే మీడియా వాళ్ళ దగ్గర కెమెరాస్ ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా అని చూసి అతి జాగ్రత్తగా అయితే వాళ్ళు చెప్పిన వివరాలని చెప్పొచ్చు ఇవన్నీ కూడా. కానీ తల్లిదండ్రుల పెంపకం ఏ విధంగా ఉందనేది కూడా ఇక్కడ తెలుస్తుంది రాజేష్. ఎందుకంటే అతని బిహేవియర్ ఎంత దారుణంగా ఉంది అంటే చిన్నతనంలో దాదాపుగా 10వ క్లాస్ ఈ విధంగా ఉన్నాడంటే ఇంకా పెద్దయ్యాక ఎలా ఉంటాడు, అసలు ఇంతకు ముందు ఎన్ని చేశాడు, దొంగతనాలు చేశాడా, అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చెయ్యాలి అనే వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారని చెప్పొచ్చు. అతని పేరు మనం రివీల్ చేయట్లేదు ఎందుకంటే మైనర్ కాబట్టి, కానీ అతను చాలా మందిని విసిగించాడు, పెద్దల పట్ల అసలు అమర్యాదగా మాట్లాడేవాడు, చాలా మంది కూడా పెద్దలు కూడా అతన్ని చూసి భయపడతారు అనేది కూడా అక్కడ కొంతమంది అయితే మనకు చెప్పడం జరిగిందని చెప్పొచ్చు. కానీ ఇంకొకటి దేవిక, అంటే సంగీత్ నగర్ పార్క్ అంటే కూకట్పల్లిలో ఉండే సంగీత్ నగర్ పార్క్ అక్కడ గంజాయి బ్యాచ్కి అడ్డాగా మారిందనేది ఇప్పుడు తెలుస్తున్నటువంటి విషయం. అంటే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, అక్కడ పార్క్ దగ్గర చాలామంది గంజాయి సేవించడం కోసం వస్తారు, దాంట్లో వీడు కూడా వస్తాడనేది ఆ ఫ్రెండ్స్ చెప్తున్నటువంటి మాట. అంటే అసలు సంగీత్ నగర్ పార్క్ అనేది ఏంటి అక్కడ, అంటే ఇక్కడ ఎవరు అక్కడ పెద్దగా జనసంచారం
ఉండదా లేదంటే ఉన్నా కూడా పెద్దగా పట్టించుకోరా? ఏమైనా కంప్లైంట్స్ వెళ్ళాయా గతంలో? అక్కడ స్థానికులు ఏమైనా కంప్లైంట్స్ చేసిన దాఖలాలు ఉన్నాయా? అసలు సంగీత్ నగర్ పార్కులో జరిగేటువంటి అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి కావచ్చు, మరొకటి కావచ్చు, ఇవన్నీ కూడా స్థానికుల దృష్టిలో ఎప్పటి నుంచి ఉన్నట్టుగా తెలుస్తోంది? రాజేష్, ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది నర్సరీ అని చెప్పి. ఎందుకంటే పార్క్ అనేది అనొచ్చు. ఎందుకంటే అది ఏదైతే జిహెచ్ఎంసీ కి సంబంధించి రోడ్ల మీద మొక్కలన్నీ కూడా అక్కడే ఉంటూ ఉంటాయి. నర్సరీకి చాలా మంది వచ్చి కొనుక్కొని వెళ్తుంటారు, కొంతమంది మొక్కలు కొనుక్కొని వెళ్తుంటారు. అలాంటి కొంచెం పెద్ద స్థలం కాబట్టి చాలా మంది సీనియర్ సిటిజన్ వెళ్ళి కొంచెం టైం పాస్ చేయడం, కొంచెం జాగింగ్, వాకింగ్ లాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి పార్క్ గా పేరు మారిందని చెప్పొచ్చు. కానీ గ్రౌండ్ గా కూడా కొంతమంది అంటుంటారు, ఆ గ్రౌండ్ లో 6 దాటింది అంటే 4-5 బ్యాచ్లు, 1 కాదు 2 కాదు 4-5 బ్యాచ్లు అవన్నీ కూడా అక్కడికి వచ్చి మద్యం సేవించడం, కృపాసులు ఆడడం, ఫోటోలు దిగి స్టేటస్లు పెట్టడం, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ కొంత అక్కడి వరకు వెళ్ళాలంటే భయపడతారు. కానీ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి అని చెప్పొచ్చు. మరి అంటే ఈ రోజు కూడా మనం అక్కడికి వెళ్ళినప్పుడు దాదాపుగా రేపు వినాయక చవితి కారణంగా ఉన్నారా అంత జనం, లేకపోతే ఎదుర్కొన్నారో తెలియదు, దాని బట్టి చాలా మంది అయితే జనాలు ఉన్నారు. కానీ రోజు ఉంటున్నారా, లేకపోతే రేపు వినాయక చవితి కాబట్టి వాళ్ళకి అవసరాల రీత్యా అక్కడికి నర్సరీ వెళ్ళిన విషయాలు మాత్రం తెలుసుకోవాలని చెప్పొచ్చు. కానీ ఇంత దారుణం జరుగుతున్నప్పుడు స్థానికులు ఎందుకని పోలీసులకి సమాచారం అందించట్లేదు మాత్రం ఇక్కడ ముఖ్యంగా క్వశ్చన్ రేస్ చేస్తున్నామని చెప్పొచ్చు మనం. ఎందుకంటే 10వ తరగతి చదువుతున్న 14 నుంచి 16 ఏళ్ల వయసు గల వ్యక్తి ఒక మహిళను చంపాడు, ఒక బాలికను చంపాడు అంటే అతను ఎంత చేస్తూ ఉంటాడు, మానసికంగా. రైట్. ఎస్ దేవిక, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. తల్లిదండ్రులు మాత్రం ఇక్కడ తీసుకొని రావాల్సి ఉంటుంది. ఎందుకంటే పెంపకం కూడా దీంట్లో ఒక భాగంగా. ఎందుకంటే పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు, అసలు అర్ధరాత్రి వరకు పిల్లలకి రోడ్డు మీద ఏం పని? 10వ తరగతి చదువుతున్న వ్యక్తి ఇప్పటి వరకు రైటింగ్ కూడా రాదు. ఎందుకంటే మనం ఆ లెటర్ లో చూడడం జరిగింది, అందులో క్లారిటీగా వర్డ్స్ కూడా రాయలేకపోతున్నాడు. లైన్ మీద కూడా వర్డ్స్ రాయలేకపోతున్నాడు. అంటే రాజేష్, అతను మెంటాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఆయన భవిష్యత్తు ఎలా ఉంది అనేది కూడా రైటింగ్ లో అర్థమైపోతుంది. మరి ఇలాంటి వ్యక్తికి ఎలాంటి శిక్ష వేయాలి? ముందుగా అక్కడ ఎవరైతే గంజాయి బ్యాచ్, ఎవరైతే 4-5 బ్యాచ్లు ఉన్నారో మరి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి? మరి దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి ఇది చేస్తారనేది కూడా తెలియాల్సిందని చెప్పొచ్చు. మరి మన వీడియో చూసైనా సరే పోలీసులు దీనికి సంబంధించి అక్కడికి వెళ్ళి విచారణ చేస్తారా, లేకపోతే యాక్షన్ తీసుకుంటారా అనేది కూడా తెలియాల్సి ఉంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ దేవిక. ఎస్, బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. బిగ్ టీవీ ఎవరైతే అత్యంత పాశవికంగా ఒక నరరూప రాక్షసుడిగా ఒక 10 ఏళ్ల ముక్కు పచ్చలారని బాలికను అత్యంత దారుణంగా చంపేసినటువంటి ఆ కిల్లర్, అతని ప్రవర్తన ఏంటి అనేది బిగ్ టీవీ సీక్రెట్గా తెలుసుకుంది, సీక్రెట్ ఆపరేషన్ ద్వారా తెలుసుకుంది. సో బిగ్ టీవీ అక్కడికి వెళ్ళింది, బిగ్ టీవీ ప్రతినిధి దేవిక వెళ్ళి వాళ్ళని కలిసింది, చాలా సీక్రెట్గా ఉంచింది. ఇంకా చాలా వరకు చాలా కొంత ఉంది, ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. కానీ కొన్ని కారణాల రీత్యా, కొంత కంటెంట్ రీత్యా అంతా మీకు చూపించలేకపోతుంది బిగ్ టీవీ. అయితే తను చాలా అమానవీయంగా ప్రవర్తిస్తుంటాడు, గంజాయి కొడుతూ ఉంటాడు, మద్యపానం చేస్తుంటాడు, మద్యం సేవిస్తుంటాడు, సిగరెట్లు తాగుతుంటాడు, గుట్కాలు తింటాడు. ఇవన్నీ ఇప్పుడు అంత దారుణమైనటువంటి నేరానికి ఒడిగట్టాడు అంటేనే అర్థమవుతుంది, తన నేచర్ ఏంటో అర్థమవుతుంది. ఇక కొత్తగా ఇంకా రీసెర్చ్ చేయాల్సినటువంటి తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఏం లేవు. ఎందుకంటే అంత దారుణంగా ఇప్పుడు ఒక చిన్న పొరపాటు చేస్తేనే, చిన్న తప్పు చేస్తేనే నిలువెల్లా భయపడిపోతుంటాం. అటువంటిది అంత దారుణంగా, నిజంగా చాలా పెద్దవాడా, జీవితాన్ని చూసినవాడా, చట్టాలు తెలిసినవాడా, కేసులు తెలిసినవాడా అంటే ఏమీ కాదు. కేవలం 10వ తరగతి చదువుతున్నాడు, ఒక 14 ఏళ్ల స్టూడెంట్. అంటే కేవలం క్రైమ్ సిరీస్ చూసి, వెబ్ సిరీస్లు చూసి, తర్వాత క్రైమ్ ఎట్లా చేయాలి, ఎట్లా తప్పించుకోవాలి, ఒకవేళ చేస్తున్నప్పుడు ఎవరైనా చూస్తే ఎట్లా రియాక్ట్ కావాలి, వాళ్ళు దాడికి వస్తే ఎట్లా చేయాలని మొత్తం పక్కగా ప్లాన్గా రాసుకున్నాడు. అంటే ఒక క్రైమ్ సిరీస్ చూసి, వెబ్ సిరీస్ చూసి ఎట్లా తయారయ్యాడో చూస్తున్నాడు. అదే తన ఫ్రెండ్స్ చెప్తున్నారు. సో ఎక్కువగా క్రైమ్ స్టోరీస్ చూసేవాడు, తర్వాత గంజాయి సేవించేవాడు, సిగరెట్లు తాగేవాడు, మద్యం తాగేవాడు, ఈ రకంగా రూడ్గా ఉండేవాడు. అయితే క్రికెట్ అంటే ఎక్కువగా ఆసక్తి చూపించేవాడు, క్రికెట్ ఆడేవాడు అని కూడా ఫ్రెండ్స్ చెబుతున్నారు. అక్కడ కూకట్పల్లిలో సంగీత్ నగర్ పార్క్ ఉంది. అక్కడ ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక 4-5 బ్యాచ్లు అక్కడికి వస్తాయి. ఈ సేమ్ ఇదే ఏజ్ గ్రూప్ అన్నమాట. అంటే ఈ రకంగా ఒక ఇటువంటి నేచర్ కలిగినటువంటి వ్యక్తులు చాలామంది అక్కడికి వస్తూ ఉంటారు. సో వీడు కూడా అక్కడికి వెళ్తాడు, వాళ్ళతో పాటు గంజాయి సేవిస్తుంటాడు అనేది అక్కడ తనతో
పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు, తనతో ఉన్నటువంటి వ్యక్తులు, తనను అబ్జర్వ్ చేసేటువంటి కొంతమంది బిగ్ టీవీతో మాట్లాడారు. సో బిగ్ టీవీ వాళ్ళందరినీ కూడా దాదాపుగా గోప్యంగా ఉంచింది. వాళ్ళ ఎవరు కూడా వాళ్ళు ఎక్స్పోజ్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంది. అంటే చాలామంది మాట్లాడడానికి కొంత వెనక ముందు ఆడుతున్నారు కాబట్టి సో వాళ్ళ ఫేసెస్ రివీల్ చేయకుండా కేవలం అతని నేచర్ ఎట్లా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం బిగ్ టీవీ చేసింది. సో అతని అంటే రెగ్యులర్గా అతన్ని గమనించేటువంటి వ్యక్తులను బిగ్ టీవీ కలిసింది. అతని నేచర్ ఎట్లా ఉంటుందో తెలుసుకుంది. సో అంటే గంజాయి కొడతాడు, సిగరెట్ తాగుతాడు, మందు తాగుతాడు, ఇవన్నీ కూడా అంటే సంగీత్ నగర్ పార్క్ అనేది ఒక గంజాయి బ్యాచ్కి అడ్డగా ఉంది. అటువంటి వాళ్ళతో ఎక్కువగా జులాయిగా తిరుగుతుంటాడు, క్రైమ్ సీన్లు ఎక్కువగా చూస్తుంటాడు. సెల్ ఫోన్లలో మొత్తం ఇదే క్రైమ్ సిరీసెస్ కావచ్చు, ఇటువంటి క్రైమ్ స్టోరీస్ ఎక్కువగా చూస్తూ ఉంటాడు. వాటితో ఇన్స్పైర్డ్ అంటే ఎట్లా నేరం చేయాలి, నేరం చేసి ఎట్లా తప్పించుకోవాలి. సరే అది తప్పించుకోవడం అనేది సినిమాల్లో సాధ్యమేమో, కానీ చట్టం దగ్గర ఖచ్చితంగా దొరికిపోతారు. సో అంత చంపేసిన తర్వాత అంత దారుణంగా మొత్తం ఒక 10-20 కత్తిపోట్లు దారుణంగా పొడిచిన తర్వాత కూడా చాలా సెటిల్డ్గా అంటే ఏమాత్రం భయం లేకుండా జంకు బొంకు లేకుండా ఉన్నాడు. తర్వాత అక్కడ చంపి వచ్చిన తర్వాత కూడా వాళ్ళతో కలిసి క్రికెట్ ఆడాడని కూడా ఫ్రెండ్స్ చెప్తున్నారు. సో ఒక్కసారి ఆలోచించండి ఎంత దారుణంగా ఉందో అతని మైండ్ స్టేట్ అనేది. అంటే నిజంగా చిన్న తప్పు చేస్తేనే ఎక్కడ దొరికిపోతామన్నటువంటి భయం ఉంటుంది. అంటే చిన్న దొంగతనం చేస్తేనో లేకపోతే ఎవరిపైన ఇట్లా అటాక్ చేయాల్సి వస్తేనో ఈ రకంగా బయటపడితే ఎట్లా ఉంటుందని ఒక భయం అనేది వెంటాడుతుంది. కానీ అంత దారుణంగా చంపేసిన తర్వాత ఏమాత్రం తనలో భయం కానీ పోనీ ఒక రకమైన పశ్చాత్తాపం కానీ ఏమీ కనపడకుండా హ్యాపీగా వెళ్ళి ఆ ఫ్రెండ్స్తో కూడా క్రికెట్ ఆడాడని కూడా చెబుతున్నారు. సో ఒకసారి చూడండి ఎంత క్యూట్గా ఉందో అమ్మాయి. 10 సంవత్సరాల బాలిక అంటే ఆ ఇంట్లో ఒక పండగ వాతావరణం ఉంటుంది, నిత్యం సంతోషం ఉంటుంది వాళ్ళ ఇంట్లో. అటువంటి సంతోషాన్ని తల్లిదండ్రులకు దూరం చేశాడు ఆ నరరూప రాక్షసుడు. ఒక క్రికెట్ బ్యాట్ కోసం అంటే దానికోసం అంటే కేవలం పంతం కోసం అంటే క్రికెట్ బ్యాట్ ఎలాగైనా సరే వాళ్ళ ఇంట్లో దగ్గర నుంచి దొంగిలించుకొని రావాలి అనేది ఒక్కటే మనసులో పెట్టుకొని వెళ్ళి ఇంత దారుణానికి ఒడిగట్టాడు. ఒక ముక్కు పచ్చలారని చిన్నారని అత్యంత దారుణంగా చంపేశాడు. సో గంజాయి బ్యాచ్ల వల్లే అంటే ఇటువంటి బ్యాచ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ వల్లే వాడిలా తయారయ్యాడా? మీరేమనుకుంటున్నారు? ఎస్ ఆర్ నో, మీరు అదే అనుకుంటున్నారా లేదు ఇంకా కారణం అనుకుంటున్నారా? సో మనం చూస్తున్నాం ఇప్పటికీ 90% ఎస్ అదే గంజాయి బ్యాచ్ వల్లే వాడు ఇలా తయారయ్యాడు అని చాలామంది ఒపీనియన్స్ బిగ్ టీవీతో చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ కూడా మీరు చేయొచ్చు. తర్వాత అసలు ఏమనుకుంటున్నారు మీరు? గంజాయి బ్యాచ్ వల్ల ఈ రకంగా ఒక క్రైమ్ స్టోరీస్ చూడడం వల్ల సరే తల్లిదండ్రులు సరిగ్గా అవన్నీ పట్టించుకోకపోవడంతో ఇట్లా గంజాయి బ్యాచ్కి అలవాటు పడి గంజాయి కొడుతూ ఈ రకంగా తయారయ్యాడా? మీరేమనుకుంటున్నారు? సో ఇప్పటికీ 90% ఎస్ దానివల్లే వాడి రకంగా తయారయ్యాడు, ఒక కిల్లర్గా తయారయ్యాడు, ఒక క్రూరుడుగా తయారయ్యాడు, ఒక హంతకుడుగా తయారయ్యాడని బిగ్ టీవీ ప్రేక్షకులు ఇప్పటికే 90% చెబుతున్నారు. సో మీరేమనుకుంటున్నారు? మీరు కూడా చెప్పొచ్చు. కానీ స్కూల్లో బాగా దొంగతనాలు చేస్తుండే అని విన్నా నేను అసలు వాళ్ళు ఎప్పుడు మాట్లాడను. అంటే ఇప్పుడు చంపేసిన 5 రోజులు తిరిగాడు కదా, చూసారా 5 రోజులు ఎప్పుడైనా? కనిపించింది కానీ మాకు అది చేసిన తిరిగాడు. వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదా, అందుకే వస్తలేదు వాళ్ళు. కాదు మీకు డౌట్ అనిపించలే వాళ్ళని చూసి? ఎందుకు? వాడు వస్తాడు బ్యాట్ బాల్ ఆడుకుంటూ వెళ్ళిపోతాడు అక్క అంతే. ఖాళీ గ్రౌండ్కి వస్తాడు, అన్నే కనిపిస్తాడు మాకు. ఎట్లా అంటే కొంచెం భయంతో ఉన్నాడు. 5 రోజులు భయంతో భయంతో ఏం లేడు, మంచిగానే తిరిగిండు. ఎంత హైట్ ఉంటాడు? నాంతనే సేమ్ నాంత కానీ నాకన్నా చిన్న క్లాస్ సేమ్ స్కూలా? నేను ఒకప్పుడు రాసేసుకుని నేను బిడ్డ స్కూల్ కూడా బాగాలేదంట అసలు. నేను అప్పుడు అది నుండి అక్క 2022 అంట. తర్వాత షాపూర్ వెళ్ళిపోయినా క్రికెట్ ఆడుతుండేనా? క్రికెట్ ఆడుతుంది ఇడికి వస్తున్నాయి కానీ అట్లా ఎట్లా చంపుతారా? చిన్న పాప. కానీ స్కూల్లో బాగా దొంగతనాలు చేస్తుండే అని విన్నా నేను అసలు వాళ్ళు ఎప్పుడు మాట్లాడను. చూసిన ఏం ఆడదు కానీ వాళ్ళని వాళ్ళ అటు ఆడుతుంటే చూస్తాం. 5 రోజులు భయం అనిపించలే అసలు? మంచి తిరిగిందా? మంచిగా తిరిగింది అక్క మాతో. అన్నీ తిరుగుతాడు గ్రౌండ్లో, మేము కూడా తిరుగుతుంటాం. అసలు ఏం డౌట్ పడతలే, ఫోన్ వాడుతున్నాం అంతే కదా. ఫోన్ ఉందా వాడి దగ్గర?
అరే 10th క్లాస్ వాడు ఐఫోనా? ఐఫోన్ నార్మల్ ఫోన్. అందులో ఏమన్నా బెట్టింగ్ యాప్స్ అవి ఇవి క్రైమ్ సినిమాలు ఎక్కువ చూస్తాడా? ఎక్కువ మాట్లాడక ఏదో అప్పుడు మాట్లాడినా అయినా షాప్ ఉన్నప్పుడు ఇలా గల్లీలో ఉండే షాప్ వాడైతే కొంచెం అంటే అరే సిగరెట్ తాగుతాడు అంటారు. సిగరెట్ గంజా సిగరెట్ తాగుతాడు, మందు తాగుతాడా? ఏమో అరే ఇద్దరు అక్కలు ఉన్నారు కదా, చెప్పొద్దా మీరైనా తాగొద్దని? అంటే మంచిగా ఉంటారు వాళ్ళు, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఆ పిల్లోడు అసలు పిల్లలకి ఎప్పుడైనా గొడవ పడుతుండే నన్ను? లేదు, ఎప్పుడు వాళ్ళని అంత పర్టికులర్గా చూడలే. వాళ్ళు ఇక్కడ ఆడుకుంటారు ఎక్కువ అయితే. కానీ ఆ బ్యాచ్ 3-4 బ్యాచ్లు ఉన్నాయి కూరగాయలు. అబ్బో కాదన్నా, ఇందాక మీరు అందరూ అంటే మామూలుగా చాలామంది ఫ్యామిలీస్ వస్తారు అంటున్నారు కదా, మరి వాళ్ళు ఏం చెప్పారా మీరు ఇక్కడ ఉండకండి అది అనేది? ఫ్యామిలీ వాళ్ళు చెప్పరా వాళ్ళు గంజా తాగుతుంటే అట్లా? వాళ్ళు చూడరు అసలు? వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? కాదన్న ఒక చిన్న మాట, వాళ్ళు అక్కడ గంజా తాగుతుంది కొట్టుకొని ఏమన్నా అయితే మీ మీదకే వచ్చేది. మా మీద ఇప్పుడు ఎట్లా బూతులు మాట్లాడతారు తెలుసా వాళ్ళకి? ఇంకా తల్లిదండ్రులు చెప్పుకోవాలన్నా, తల్లిదండ్రులు చెప్పకపోతే ఎట్లా? తల్లిదండ్రులు ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళు పనికి వెళ్ళిపోతారు, వీళ్ళు స్కూల్ కానీ. అన్న పిల్లలకి ఇప్పుడు మనం అన్నీ నేర్పించాలి. ఇంట్లో మంచిగా ఉంటారు వాళ్ళు, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఆ పిల్లోడు అసలు గంజా తాగుతాడంటే మైనర్ బాలుల్లో కనిపించట్లా. ఆ పిల్లోడు వాతావరణం చూస్తే అర్థమవుతుంది. పిల్లోడు కాదు, ఇంకా ఉన్నారు పిల్లలు. ఒక్కనైతే నేనే బెదిరిస్తాను. వాడు బాత్రూమ్ వచ్చిందని మా దాంట్లోకి వచ్చి దాంట్లో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇట్లా గల్లి ఉంది కదా, చిన్న గల్లి పెద్ద చెట్లు ఉన్నాయి లోన, దాంట్లో లెట్రిన్ కూర్చొని ఆ సిగరెట్ తాగుతాడు. అంటే పొగలు వస్తుంది, పొగ పోతే వాడితోనే వాళ్ళని కొట్టి వాడితోనే తీపించుకున్నాను. మరి అంత దారుణమా అన్న? మరి మీరు ఇక్కడ ఎవరికి కంప్లైంట్ ఇయ్యారా? ఏది ఇక్కడ సెక్రటరీ కానీ లీడర్ ఎవరికి కంప్లైంట్ ఇయ్యారా? ఇప్పుడు వాడు స్కూల్ టైం మధ్యాహ్నం టైంకి వస్తుంది, మేము అది పని చేసుకుంటాం. ఇప్పుడు ఉన్నారు 4 ఉన్నారు పని చేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో ఇటు ఉంటాం, వాళ్ళు ఇట్లా తిరుగుతున్నారే అనుకుంటే లోపల పోయారు. ఇంకా అసలే గంజాయి కూడా కావాలి. ఈ బ్యాచ్ మొత్తం గంజాయి, సిగరెట్లు, క్రికెట్ అన్న ఈజీ మనకి అలవాటు పడ్డారన్న. మొన్న ఇక్కడ గప్చుప్పు బండి పెట్టారు, చాట్ బండి, దానికి ఆనుకొని తాగుతున్నారు. నేను ఇక ఎమ్మటే చూపించిన వద్దన్న, వాళ్ళు బండి తీసేసి మొన్న పోయి 2 days అయింది. చాట్ బండి ఇప్పుడు అంటే అదే అంటున్నాను, ఇప్పుడు ఎక్కడ అయింది ఓకే డబ్బుల కోసం, ఆ గంజాయి తాగే వాళ్ళు ఇక్కడే మన గొడవపడే మనం వేసుకుంటే మరి మీ మీదకి వస్తారు కదా, మీకు ఎవరికి ఏమైనా యాక్షన్ ఇక్కడ గొడవలు చేస్తే మనం ఫోన్ చేస్తాం, మేము రెడీ చేస్తే వాళ్ళు చూస్తాం. గొడవలు అయితే ఏం లేదు, కానీ కూరగాయలు బ్యాచ్ అయితే కనబడతారు, గంజాయి తాగుతారు. ఇక్కడ ఈ పార్క్లోనే మొత్తం? ఈ పార్క్ రారు, బయట అటు అవి ఉన్నాయి కదా చిన్న కార్ సెట్ టైప్. వాళ్ళు కూడా అక్కడ ఊళ్ళో ఉన్నారు. ఏమో వాళ్ళ వైపు వెళ్ళాము అక్కడికి, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడికి ఊరికి. ఇప్పుడైతే ఎవరు లేరు వాళ్ళ రూమ్లో, అయితే ఖాళీగానే ఉంది, చాలానైతే ఉంది. వాళ్ళ ఆ రోజు నుంచి ఇంకా మళ్ళీ రానే రాదు. వాళ్ళిద్దరు ఏం పని చేస్తారమ్మా? ఏమో మేము కొత్తగానే వచ్చామండి, మాకు కూడా తెలియదు. సో ఓనర్ నీకు కలవచ్చా? ఆయన ఫోన్ చేసి అడుగుతా. షూట్కి ఏం కాదండి, జస్ట్ మాట్లాడడానికి. అదే అడగండి. ఆ అబ్బాయిని ఎప్పుడైనా చూసారండి? అంటే మొత్తం మామూలుగానే ఉండేదా? అంటే మేము పోలీసు కూడా మాకు చెప్పారు, అసలు భయం లేదు, బాగానే తిరిగాడు 5 రోజులు అన్నారు. మేము కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ అబ్బాయే చెప్పాడండి ఓ పోలీసులతో, నేనే విన్నాను, నేనే చెప్పాను. వాళ్ళ నాన్నకు కూడా చెప్పాడు, ఏమైనా తెలుసా బాబు నువ్వు విన్నావా అంటే, డాడీ 3 సార్లు వచ్చింది అని చెప్పాడంట.
ఈ 5 రోజులు మామూలుగానే ఉన్నాడు ఆ పిల్లోడు. పైకి వెళ్ళిపోయాడు, అన్నీ చేసేసాడు. క్రికెట్ మ్యాచ్ కూడా ఆడాడు ఇక్కడే ఎక్కువ. ఇక్కడే ఆడతారు, ఇది మా బిల్డింగ్ ఎదురుగానే ఆడతారు క్రికెట్. ఓ 4-5 ఉంటారు క్రికెట్ ఆడతారు డైలీ స్కూల్ నుంచి వచ్చేది. అవునా, ఇది చిన్న పెద్ద? ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళేమో లేదు, పెద్ద 8-18 ఏళ్ళు ఉంటాయి అంటున్నారు. ఏం మనకు చూడ్డానికి ఎలా ఉంటాడు? పొడవుగా ఉంటాడు, సన్నంగా పొడవుగా ఉంటాడు. అందుకే ఏజ్ ఎక్కువ అంటున్నారు. ఇంతకు ముందేమో ఉంది దొంగలించాడని రాశాడు, అది ఎప్పుడూ అయిపోయిందంటారు. ఎవరి ఇంట్లో అయినా పోయిందా? మీ ఇంట్లో నేను 10 days అవుతుంది అంతే వచ్చి ఇక్కడికి. ఐషు అవ్వకండి అంటే అంతకుమించి ఇంకా ఏ డీటెయిల్స్ ఎవరికి తెలియదు మాకు. వచ్చి రాగానే అలా జరిగింది. అనవసరంగా వచ్చినామేమో అనిపించింది కూడా. పక్కనేగా చాలా భయం వేసింది. అబ్బా మీడియా పోలీసులు మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారా? అందరినీ, ప్రతి ఒక్కరిని బిల్డింగ్లో. వాళ్ళ అమ్మవారు కూడా మామూలుగానే తిరుగుతున్నారు. అని ఒకటి వాళ్ళు అంటే పోలీసులు అరెస్ట్ చేశాక వాళ్ళ అమ్మ వాళ్ళు ఎందుకు తీసుకెళ్తారా, లేకపోతే వాళ్ళ మమ్మీ డ్యూటీకి వెళ్తారు, తిని ఒక్కటే తీసుకెళ్ళారు. తను వెళ్ళిపోతే వాళ్ళ డాడీ వెళ్ళిపోయాడు. ఇంకా వాళ్ళైతే అటు నుంచి అటు స్టేషన్కి వెళ్ళారంట. వాళ్ళ ఏమో తెలియదు. ఆవిడ మార్నింగ్ 5 వెళ్తుంది, ఈవినింగ్ 5 వస్తుంది. ఆవిడ ఇద్దరు అక్కలు. ఆ అక్కలో చెల్లిలో కూడా ఫ్లాట్ తెలియదు మనకి.